ఆరోగ్యరీత్యా ప్రాచీనమైనటువంటి భోజన విధానం. ఆవల్ పెట్టిన కూరలు రుచిరమౌనాహార సూత్రాలతో చేవన్ పెంచు ప్రశస్త వంటకములున్ జీర్ణక్రియా శుద్ధికిన్ ఠీవిన్ వృద్ధియొనర్చు చూర్ణములతో ఠేవన్ సదా గూర్చి సంజీవిన్ నింపెడి తక్రమున్ తనువునన్ జీవంబుగా నిల్పెడిన్. రెండవ అంశము స్త్రీల యొక్క నేటి కాలంలో స్త్రీల యొక్క ఆరోగ్య విధానం గురించి. వ్యాయామమును సేయుచు సాయముగ పరుల కొరకు శ్రమింపవలెన్ చేయమే ఆరోగ్యం అని చేయందగు కాలినడక చేటు హరించున్. శ్రీ గురుభ్యో నమః. భక్తి సాధనంలో పూర్ణాంశాలలో మూడవది నేడు జరుగుతున్నటువంటి యుద్ధం గురించి. కలతలు రేపి భారతిని కంటను నేరములొల్క చేయగా తులువలు పాకు ముష్కరులు దోషమదేమిటి నిల్చియుండునా కలభములల్లె పోరుచును గర్వముడించగ సైనికాళియున్ శలభములల్లె రాలుదురు శత్రువులెల్ల జయంబు కల్గెడిన్. శలభములల్లె రాలుదురు శత్రువులెల్ల జయంబు కల్గెడిన్. శ్రీ గురుభ్యో నమః. నేటి పూర్ణాంశములలో 4వ అంశము అవధాన విద్యా వికాస పరిషత్తు యొక్క ఆవశ్యకత. తెలుగున దివ్య వైభవము తేజమొసంగు వధానమన్నచో విలువలు పెంచు మానవుల విశ్వసనీయత పెంచు నిత్యమున్ వెలుగును జీవితములవి వేట్కగ వైభవమిచ్చు వాణియున్ కలల విపండు చేరుడి వికాసమునందవధాన సంస్థలో చేరుడి వికాసమునంద వధాన సంస్థలో. శ్రీ గురుభ్యో నమః. నేటి 5వ అంశము బాలాశంకర మందిరంలో భవానీ శంకరుల కళ్యాణం. పండరి రాధాకృష్ణుడు దండిగ నర్చనలు సేయ దాక్షిణ్యముతో నిండుగా వెలసిన శంభుడు పండుగగా నా భవాని పరిణయమాడెన్. స్వస్తి. ధన్యవాదాలు.